అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే మా ఉద్యోగాలు సేఫ్. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది అంటున్నారు. అదే సేమ్ సిచ్యువేషన్. కలెక్టర్ ఫోన్ కూడా ఎత్తాడు. ఈరోజు మా ఫోను 10 days నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు కలెక్టర్. అంటే ఏం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఎలక్షన్ కమిషన్ బాగు చేసింది అనుకుంటారు. కాబట్టి మేము సేఫ్లో ఉంటాం, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయరు. ఇది వాళ్ళ ప్రొసీజరు. ఇది జరుగుతుంది. బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకుందే అందుకోసం. బీజేపీతో అలయన్స్ పెట్టుకుందే అందుకోసం. వాళ్ళు పైనుంచి ఇచ్చేయడానికి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చేయడానికి ఇచ్చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఇంకొకటి కూడా ఉంది కారణం. ఫోన్ కాల్స్ తీసుకోవడం. ఇప్పుడు సపోజ్ నాకు పర్సనల్గా కాల్ చేస్తే ఆర్ ఎస్పీ గారికి కాల్ చేసి మేము పికప్ చేయకుండా ఆర్ తిరగసి రిజెక్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ లేదు. అట్లా ఇఫ్ దే కెన్ ఏబుల్ టు ప్రూవ్ దమ్ దట్ ఈస్ ఓకే. అదర్వైజ్ ఎనీ పర్సన్ ఈవెన్ కామన్ ప్రజలు కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకి రెస్పాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి పర్సన్స్ కాల్ చేసినప్పుడు, విఐపీస్ కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా వీఆర్ పికింగ్ అప్ అండ్ వీఆర్ రెస్పాన్సెస్ అప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎందుకు అట్లా చెప్పారని నాకు తెలియదు. బట్ అదర్వైజ్ వీఆర్ రెస్పాండింగ్ టు ఎవ్రీ వన్స్ కాల్స్. దీనిలో స్పెసిఫిక్గా వీళ్ళకి చేసి వీళ్ళకి చేయలేదు అనే పరిస్థితి ఎట్లాంటిది లేదు.